హాయ్ అండి, బాగున్నారా అండి? అందరూ బాగుండాలండి. అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి దసరా నవరాత్రులలో కుమారి పూజ చేసుకున్నామండి. ఈ కుమారి పూజను 11 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి పెళ్లి కాని పిల్లల దగ్గర వరకు చేయవచ్చంట అండి. మేము అయితే మా కాలనీలో ఉన్న 11 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల పిల్లలకు ఈ కుమారి పూజ చేసుకున్నామండి. అమ్మవారి గాయత్రి హోమము కూడా చేశారండి. ఇంకా లాస్ట్ రోజు సెమీ పూజ అయిన తర్వాత అన్ని రకాల హారతులు అమ్మవారికి ఇచ్చామండి. నిజంగా అండి, అమ్మవారి సన్నిధిలో అన్ని రకాల హారతులు చూడటానికి మన 2 కళ్ళు సరిపోవండి, అంత నిండుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇంకా ఆ రోజు నైట్ అమ్మవారిని కదిపి ఉంచారండి. నెక్స్ట్ డే మళ్ళీ అమ్మవారికి పూజ చేసి హారతి ఇచ్చి ధూపం కూడా వేశారండి. ఇంకా అమ్మవారికి అన్నం పప్పు నైవేద్యంగా ఉంచి గుమ్మడికాయ మీద హారతి ఇచ్చారండి. ఇంకా కొబ్బరికాయ మీద కూడా హారతి ఇచ్చారు. ఇక్కడ అమ్మవారిని తీసుకువెళ్ళే టైంకి కొంతమందికి అమ్మవారు పూనారండి. ప్రతి సంవత్సరం 9 రోజులు అమ్మవారి పూజ చేసుకునేవాళ్ళం కదా అండి. ఈ సంవత్సరం మాత్రం అమ్మవారు మనకు 11 రోజులు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారండి. ఆటో బయలుదేరే ముందు కూడా అమ్మవారికి హారతి ఇచ్చారండి. కాలనీలో ఉన్న ఆడబడుచులందరము అమ్మవారిని ఘనంగా ఊరేగింపుకు తీసుకువెళ్ళామండి. కాలనీలో ప్రతి ఇంటి దగ్గర అమ్మవారికి పసుపు వేపాకులు కలిపిన నీళ్లను వారబోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మవారికి దండం పెట్టుకున్నామండి. అమ్మవారి మీద పూలు చల్లుకుంటూ ఆనందంగా అమ్మవారిని ఆ గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి తీసుకువెళ్ళామండి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.